ఇప్పుడు ఇంటింటికి నల్ల కనెక్షన్ ఉన్నాయి, అసలు వాటర్ ప్రాబ్లం ఉండకండి. రేవంత్ రెడ్డి వచ్చిన కానీ 2 సంవత్సరాలు చాలా వాటర్ ప్రాబ్లం ఉంది మా బస్తీలకు. ఎందుకు అప్లికేషన్ పెట్టుకోవట్లేరా మీరు? అప్లికేషన్ పెట్టుకుంటాం, అయినా కానీ వాటర్ సరిగా రావట్లేదు. ఏమంటారు అధికారులు? అడుగుతున్నారంటే సార్ పైనుంచి రావట్లేదు సార్ మాకు వాటర్ అంటున్నారు. ప్రతిసారి మాకు ప్రతిరోజు వాటర్ ప్రాబ్లం అవుతుంది ఇక్కడ. వాటర్ చక్కగా లేవు, రోడ్లు చక్కగా లేవు. కేసీఆర్ ఉన్నప్పుడు రోడ్లు ఉంటాయి, ఇప్పుడు అయితే 2 సంవత్సరాలు ఇప్పుడు శాంక్షన్ చేసిండు మొన్న. ఎవరికి కావాలి చెప్పు? 2 సంవత్సరాల నుంచి ఏం చేసిండు రేవంత్ రెడ్డి? రోడ్లు లేకుండా. ఇప్పుడు ఒక్కొక్క బస్సులో చూస్తే రోడ్లు వేస్తే రోడ్లు లేకుండా నడవడానికి లేకుండా మొత్తం బురద 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 బురద. జనాలు తిట్టుకుంటున్నారు. బస్ ఛార్జీలు ఆడోళ్ళకి ఫ్రీ అని చెప్పేసి మగవాళ్ళకి పెంచేయండు. అలాంటి ఎందుకు చెప్పు? పనికిరాని ఎందుకు హామీలు ఇచ్చి? ఇప్పుడు ఇంట్లో ఉన్న మహిళలకి 2500 వస్తున్నాయా? రావట్లేదు. ఏమి ఇవ్వట్లేదు, 2500 రావట్లేదు. వీళ్ళ స్కూటీ ఇస్తాను, లేడీస్కి స్కూటీ రావట్లేదు. ముసలోళ్ళు ఏమంటున్నారు, మాకు 2000 నుంచి 4000 పింఛన్ ఇస్తా అన్నాడు. అందుకు అందరు ఓటేసి కొద్ది రేవంత్ రెడ్డిని గెలిపించారు. వాళ్ళు ఇప్పుడు ఏం తిడుతారు, వాడు మనల్ని మోసం చేసిండు రేవంత్ రెడ్డి గారు, వాళ్ళకి ఏమంటున్నారు ముసలోళ్ళు అందరూ.